హాయ్ అండి. ఎట్టకేలకైతే పిఠాపురం వర్మకైతే ఎమ్మెల్సీ సీటు ఖాయంగా కనిపిస్తుంది. ఏదైతే 5 సీట్లున్నాయో ఆ ఫిల్లింగ్‌లో భాగంగా వర్మకైతే యాక్చువల్‌గా అప్పుడే చెప్పారు. పవన్ కళ్యాణ్‌కి ఆ సీటు త్యాగం చేశాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారైతే అప్పుడే హామీ ఇచ్చారు. ఖచ్చితంగా నీకు ఎమ్మెల్సీ ఇప్పిస్తాననైతే. ఇప్పుడైతే అదే జరగబోతున్నట్టయితే క్లియర్‌గా అర్థమవుతుంది. పిఠాపురం వర్మ గారికైతే ఎమ్మెల్సీ సీట్ అయితే ఆల్మోస్ట్ ఖాయమవుతుందని చూడాలి. మరి ప్రస్తుతానికైతే ఇద్దరు ఖచ్చితంగా ఆ రోజు మాటిచ్చాడు గదా! ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోసం ఆ సీటు త్యాగం చేశాడు. ఆ రోజు కొంచెం వ్యతిరేకత కూడా చూపిచ్చాడు పవన్ కళ్యాణ్ పైన. నేను ఫస్ట్ నుంచి కష్టపడ్డాను. ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తాను. అంతకుముందు ఇండిపెండెంట్ కూడా గెలవడం చూసాం. ఇండిపెండెంట్ గెలిచి టీడీపీలో ఉండడం చూసాం 2014లో. కాబట్టి కొంచెం కేపబుల్ పర్సనే. కానీ పవన్ కళ్యాణ్ ఆ సీటు కోరడంతోటైతే త్యాగం అయితే చేయడం చూసాం. ఫైనల్‌గా చూసుకుంటే పిఠాపురం వర్మకైతే ఆ సీటు దక్కడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఆహ్, ఇంకా వేరే వాళ్ళు కూడా నాగబాబుకి కూడా సీట్ రావడం చూసాం. ఎమ్మెల్సీ సీట్ ఇదే కోటాలో ఇచ్చేస్తున్నారు. ఎమ్మెల్సీలోనే వస్తుంది. ఆ తర్వాత మీరు ఇంకా మిగతా ముగ్గురు, నలుగురికైతే మొత్తం 5 సీట్లయితే ఉన్నాయి. 5 సీట్లయితే ఫిల్లింగ్ అయితే జరుగుతా ఉంది. చూడాలి ప్రస్తుతానికైతే పిఠాపురం వరం అయితే హ్యాపీగా ఉంటాడు. ఏదైతే మాట ఇచ్చాడో చంద్రబాబు నాయుడు ఆ మాట నిలబెట్టుకున్నందుకు ఆహ్, వరం కూడా హ్యాపీగా ఉంటాడు. ఇంకా అప్పుడప్పుడు చిన్న చిన్న ఝలకులు ఇస్తా ఉంటాడు. పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తూ ఉంటాడు. అలాంటివి ఇంకా మానుకుంటాడేమో చూద్దాం. అప్పుడప్పుడు జన సైనికులు కూడా చాలా అగ్రహంగా ఉంటారు వర్మ పైన. మనం రీసెంట్‌గానే చూసాం గదా! ఒక ట్వీట్ ఏదో పెట్టడం చూసాం. అది నేను పెట్టలేదు. వేరే వాళ్ళు హ్యాండిల్ చేస్తారని చెప్పడం చూసాం ఎక్స్ వేదికగా. ఆహ్, కష్టపడి గెలవాలి గానీ ఇలా ఊరక గెలవకూడదని ఒక మాటైతే పవన్ కళ్యాణ్ అనడం చూసాం. ట్విట్టర్‌లో. కాబట్టి దాని గురించి రచ్చ అయింది. చూద్దాం మరి. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత ఇంక సైలెంట్‌గా ఉంటాడేమో ఎలాంటి ఆరోపణలు చేయకుండా జనసేన పైన.